హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచే చదవడం స్టార్ట్ చేశాను, కానీ ఎట్లో కొంచెం నెట్టుకొచ్చాను అనమాట. ఈరోజు బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్ని పూర్తిగా ఇగ్నోర్ చేయండి, పక్కనే కూర్చొని అరుస్తున్నాడు అనమాట. సో ఇలా నేను మార్నింగే చియా సీడ్ పుడ్డింగ్ తిన్నాను. రీసెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. ఓట్స్ ప్లస్ మిల్క్ అండ్ చియా సీడ్ విత్ మ్యాంగో. అండ్ అది కంప్లీట్ చేసుకోగానే బట్టలు ఉతికేసి ఇంకా ఇంట్లో వర్క్ చేసేసుకొని స్నానం చేసేసి వచ్చాను. సో ఆ తర్వాత ఇంకా లంచ్ కూడా చేసేసాను అనమాట. ఈలోపే నేను ఒక ప్యాకేజ్ ఆర్డర్ చేశాను అనమాట. సో అది రిసీవ్ అయింది. దాన్ని ఓపెన్ చేద్దామని కూర్చుంటే నేను ఓపెన్ చేస్తానని నా పక్కనే కూర్చొని గోల్ చేస్తున్నాడు అనమాట. సో ఎలాగా ఇద్దరం కలిసి మొత్తానికి ఓపెన్ చేసాము. సో ఇవైతే బుక్స్ అనమాట, రీసెంట్గా ఆర్డర్ చేశాను. అండ్ ఇవి నాకు కావాల్సిన బుక్. అండ్ ఈ బుక్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి కొంచెం టైం పట్టింది. అవి ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత నేను ఎంసీక్యూస్ ఉన్నాయి కదా, సో మనం ఏదైతే టెస్ట్ అయితే రాస్తామో సేమ్ అలాగే ఎంసీక్యూస్ కూడా మనకి టెస్ట్లో వచ్చే క్వశ్చన్స్ లాంటివి ఎంసీక్యూస్లో కూడా ఉంటాయి. సో అలాగా నా దగ్గర ఎంసీక్యూస్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఉన్నాయి. సో అది తీసి సాల్వ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సాల్వ్ చేసేది వచ్చి మోడర్న్ హిస్టరీ అనమాట. సో మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ అనేవి ఈ బుక్ మొత్తం ఎంసీక్యూసే ఉంటాయి టాపిక్ వైజ్. సో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ అన్నీ, అంటే ఎన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఆ సర్టెన్ టాపిక్ నుంచి సర్టెన్ చాప్టర్ నుంచి తయారు చేయొచ్చో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా. అలా ఈ ఎంసీక్యూ సాల్వ్ చేస్తుంటే కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. సో మార్నింగ్ టైం, డే టైం ఇంకా కంపల్సరీ నాకు ఇలాంటి ఉంటుంది. అండ్ ఎలాగా నేను షూట్ చేయడం మానేసా, బికాజ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి త్వరగా తీసేసుకుంటున్నాడు అనమాట. ఊరికే దాన్ని కింద పడేస్తున్నాడు. సో ఫోన్ అయితే పక్కన పెట్టేసేసరికి వెళ్ళి ఆడుకున్నాడు. ఫోన్ ఉన్నంతసేపు దాన్ని వెళ్ళి గెలకడం లేదా నా దగ్గర రావడం అట్లా చేశాడనమాట. అది ఎలాగా నేను ఎంసీక్యూస్ని కూడా యాక్చువల్లీ బిట్గా అంటే గ్యాప్ ఇచ్చి సాల్వ్ చేశాను. సో అవి అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా డే టైం అవ్వదు అని చెప్పేసి ఈవినింగ్ టైం నుంచే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ నేను టెస్ట్ రాస్తున్నాను. ఏన్షియన్ హిస్టరీ అండ్ మిడెవల్ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ అనమాట. ఎంతగానం సాల్వ్ అవుతున్నాయి, చేయగలుగుతున్నానా లేదా అనేది చూసుకుంటూ సాల్వ్ చేస్తున్నాను. సో ఇది అంటే ఓవరాల్గా 100 క్వశ్చన్స్, 2 hours టైమ్. కానీ ఇక్కడ నేను ఈరోజు టైమర్ పెట్టుకోలేదనమాట. సో త్వరగానే కంప్లీట్ అయిపోయింది. అండ్ అట్లా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ అనాలిసిస్ అనేది ఈరోజు చేయట్లేదు, నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి అనాలిసిస్ చేయలేదన్నమాట. ఓన్లీ టెస్ట్ మీదే ఫోకస్ చేశాను ఈరోజు అయితే. టెస్ట్ రాసిన తర్వాత నేను వేరే సబ్జెక్ట్ తీసి చదువుదాం అనుకున్నాను, కానీ టెస్ట్ రాసిన తర్వాత అర్థమైంది ఏన్షియంట్ హిస్టరీ రివైజ్ చేయాలి అని చెప్పేసి. నాదైతే ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ రివిజన్ జరుగుతుంది. సో అదే ఇంకా కవర్ అయిపోయింది అనమాట. సైమల్టేనియస్గా రివిజనే చేసేసాను. ఇప్పుడు టెస్ట్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా, టెస్ట్ రాయడము. సో ఎవరైతే అఫోర్డ్ చేయలేరో ఆన్లైన్లో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. నేను ఎలా టెస్ట్ రాస్తున్నానని చెప్పేసి మీరందరూ అడిగారు. నేను ఇది వచ్చి గణేష్ ఫోటో స్టేట్, ముఖర్జీ నగర్, ఢిల్లీలో ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఆఫ్లైన్లో ఆర్డర్ చేసుకొని ఆ టెస్ట్లే రాస్తున్నానని చెప్పాను. అండ్ అవే రాస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా ఆర్డర్ చేశాను. సో అన్నీ కలిపి ఒకేసారి రాస్తున్నాను అనమాట. సో ఇలా సీసాట్కి అండ్ ఆల్సో జిఎస్కి సంబంధించిన టెస్ట్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇంతకుముందు నెంబర్ ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ నుంచి మీకు కావాల్సిన టెస్ట్ సిరీస్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పక్కన స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడే మనకి డెలివరీ ఛార్జెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండే ఛార్జెస్ అక్కడ చూపిస్తున్నారు. సో మనకి ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. మనం ఇంటికే వచ్చి మనం ఇంట్లోనే కూర్చొని ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో ఈ టెస్ట్ అనేవి రాయొచ్చు అనమాట. అండ్ ఇది జెన్యూన్ అనమాట. సో మనకి ఖచ్చితంగా వీళ్ళు డెలివర్ చేస్తారు. అండ్ మనం అఫోర్డ్ చేయలేమండి, విలేజెస్లో ఉండే వాళ్ళకు కూడా మనకి టెస్ట్ అనేవి రావు. అండ్ ఆన్లైన్ మోడ్లో మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ ఆఫ్లైన్ మోడ్లో మీరు ఇంటికే తెచ్చుకొని చాలా టెస్ట్లు అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే రాయాలనుకుంటే డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్గా చెక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎస్, అది కంప్లీట్ అయిపోగానే చెప్పాను కదా నేను ఏన్షియంట్ హిస్టరీని రివిజన్ చేస్తున్నానని చెప్పేసి. ఏన్షియంట్ హిస్టరీ బై ఆర్ఎస్ శర్మ, ఇదే నాది ఖచ్చితంగా నేను స్టిక్ అయి ఉండే బుక్. ఇదే రివిజన్ జరుగుతుంది. అండ్ ఏమో తెలియదు కానీ ఒక సౌండ్స్ వస్తున్నాయి. అండ్ మా హస్బెండ్ అండ్ బాబు లోపల పడుకున్నారు, నేను ఈ రూమ్లో ఉన్నాను కదా హాల్లో. సో చాలా భయం వేసింది, అందుకే పక్కకు చూసుకుంటూ చదువుతున్నాను అనమాట. ఇది ఒక 2 hours సెషన్. నేను టైమర్ పెట్టుకున్నాను కదా, పొమోడోరో మెథడ్ని ఫాలో అవుతున్నాను. 50 minutes చదువుతున్నాను, 10 minutes బ్రేక్, అండ్ అగైన్ 50 minutes చదువుతాను, మళ్ళీ 10 minutes బ్రేక్. సో ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. పొమోడోరో మెథడ్ చాలా మంచిగా పనిచేస్తుంది.
అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు వీడియోస్లో నేను 50 మినిట్స్ ఎలా చదువుతున్నాను, నిజంగా చదువుతున్నానా లేదా అని ఫ్యూచర్ వీడియోస్లో చూపిద్దాం అనుకుంటున్నా. కాన్స్టాంట్గా 50 మినిట్స్ రన్ అయ్యే వీడియోని. అండ్ ఇక్కడైతే నేను ఓన్లీ 10 మినిట్స్ తీస్తాను కదా, అలా కాకుండా 50 మినిట్స్ కంటిన్యూస్గా తీసి మళ్ళీ తర్వాత అంటే నేను ఎట్లా పొమోడోరో మెథడ్ని ఫాలో అవుతానని యాక్చువల్గా చూపిస్తాను. సో ఎస్, ఇందులో అయితే స్టోరేజ్ లేదండి, మళ్ళీ మెమరీ కార్డు లేదా ఏదైనా ట్రై చేసి ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇలా నేను 50 మినిట్స్ చెప్పాను కదా, సో 51 మినిట్స్ అట్లా అవుతుంది. అది కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చి నా సెమ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సెమిస్టర్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇది ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ మహా అంటే డైలీ ఇస్తున్నాను అంతే. అంత ఎఫర్ట్ ఏం పెట్టట్లేదు బికాజ్ సెమ్ ఎగ్జామ్సే కదా, ఈజీగానే ఉన్నాయి. అండ్ ఇదైతే నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ల్యాప్టాప్ ఓపెన్ చేశాను చాలా రోజుల తర్వాత అండ్ దాని నుంచే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎస్ అండి, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే నన్ను కామెంట్స్లో అడగండి. బుక్స్కి సంబంధించి ఇవే కాదు, వాళ్ళ దగ్గర డిఫరెంట్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీస్, మనకి ఆర్ఎల్స్ కోచింగ్ మెటీరియల్స్ ఏం కావాలన్నా లేదా కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి, మ్యాగజైన్స్, కంపైలేషన్స్, ఆప్షనల్కి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఫర్దర్గా ఇలాంటివి ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా టెస్ట్ సిరీస్కి సంబంధించినవి తీసుకోవాలంటే డెఫినెట్గా ఆ వెబ్సైట్ని చెక్ చేయొచ్చు. సో ఎస్, ఇంకా ఈ వీడియోలో ఇంతే అండి. అది కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఇలా టైం వచ్చి ఇంకా నైట్ 2 అయింది, అంటే లైక్ ఎర్లీ మార్నింగ్ 2 అయింది. ఇంకా 2కి నేను వెళ్ళి పడుకున్నా బికాజ్ ఈ మధ్య కొంచెం త్వరగా పడుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ టైమింగ్స్ని ఫాలో అవ్వాలి కాబట్టి. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.